ఇప్పుడు కొత్తగా వీళ్ళు 3 ప్యాకేజీలు రాష్ట్రంలో ఏదైతే 3 ప్యాకేజీలు ఉంటాయో శాండ్కి సంబంధించి ఆ 3 ప్యాకేజీలకు కూడా మళ్ళీ నోటీస్ ఇన్వైటింగ్ టెండర్ అని చెప్పి ఒక డాక్యుమెంట్ వదిలారు. ఎంఎస్టీసీ ఆధ్వర్యంలో మెటల్ స్క్రాప్ ట్రేడింగ్ కార్పొరేషన్ అనే ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏదైతే ఉందో వాళ్ళకు ఉన్నటువంటి ఈ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫామ్ మీద ఈ టెండర్ ఓన్లీ నోటీస్ ఇన్వైటింగ్ టెండర్ అండి, మొత్తం టెండర్ డాక్యుమెంట్ కాదండి, ఓన్లీ నోటీస్ ఇన్వైటింగ్ టెండర్ అని చెప్పి దానిలో పెట్టడం జరిగింది. ఆ నోటీస్ ఇన్వైటింగ్ టెండర్ డాక్యుమెంట్ని 3 ప్యాకేజీలకు సంబంధించి కూడా నేను డౌన్లోడ్ చేసి పరిశీలించడం జరిగింది. ప్యాకేజ్ 1, ప్యాకేజ్ 2, ప్యాకేజ్ 3. దానిలో ఈ 3 ప్యాకేజీలు కూడా ఏమన్నారంటే టెండర్ డాక్యుమెంట్ ఫీ అంటండి, టెండర్ డాక్యుమెంట్ ఫీ ఫర్ ఈచ్ ప్యాకేజ్ టు బి పెయిడ్. ఎంతో తెలుసా అండి? అక్షరాల 25 లక్షల రూపాయలండి. టెండర్ డాక్యుమెంట్ అండి, ఇదేమి సెక్యూరిటీ డిపాజిట్ కాదు. టెండర్లో పాల్గొనాలంటే మనం టెండర్ డాక్యుమెంట్ చదువుకోవాలి కదా. టెండర్ డాక్యుమెంట్లో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏమన్నా ఇవన్నీ చదువుకోవాలి కదండి. ఇప్పుడు నేను శాండ్ ఒక కాంట్రాక్ట్ తీసుకోవడానికి టెండర్ వేయాలండి. ఆ టెండర్ వేయడానికి నాకు అర్హత ఉందో తెలుసుకోవాలంటే టెండర్ డాక్యుమెంట్లో పెడతారు, ఇదిగో ఈ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ టెండర్లో పాల్గొనడానికి అవకాశం ఉందని చెప్పి టెక్నికల్ క్రైటీరియా అంతా పెడతారు. ఆ విషయాలన్నీ టెండర్ డాక్యుమెంట్లో ఉంటాయి. ఆ టెండర్ డాక్యుమెంట్ సాధారణంగా ఏ పెద్ద కాంట్రాక్ట్కైనా 15,000, 20,000, 30,000, లేదు ఒక 1000 కోట్ల ప్రాజెక్ట్ అనుకోండి, మ్యాక్సిమం 1,00,000 రూపాయలు ఉంటుంది.